ఆ ఇన్స్టెంట్ కి ఇంత ఐక్యూ లేదు. అంటే ఆ ప్రింటర్ సరిగ్గా దిద్దలేదు అనుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చే లోపల సరి చేయించేస్తాలే. సాయంత్రం నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు. మళ్ళీ ఎందుకు తిన్నారు? ఆ హిరోషితో గారితో విడిపోయావు కదా. ఎడ్వర్డ్ మర్ఫీ యుఎన్ లో జాబ్, తనతో డేట్కి వెళ్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. ఈడెన్నో కృష్ణుడు. ఎరా బావా, కాయా పండా పుచ్చు పుచ్చా కనిపెట్టేసిందా? ఒకసారి ఇలా, ఒకసారి తనది 130, నీ 74. ఉళ్ళు మండి నేనేడుస్తుంటే అది నీకు చలిమంటలా ఉందారా నీ అబ్బా? కొడితే కొట్టావు గాని బావా, దెబ్బగా హవాయిలో పడ్డారు బావా. వావ్, సెక్సీ లాటినో. హాయ్ బుల్ బాయ్. అమెరికాకు వచ్చినా గానీ అదర కొట్టేస్తున్నావుగా. ఎదవాషాలు ఇవ్వకు. తిన పేరు హూ ఇస్ హీ? Actually, he got English language problem. You and me talk in English, okay? I am Amy. పేరు వైజయంత్, ఊరు విజయవాడ. ఓర్ని, ఇది మన బెజవాడ బుల్లా. వీడి పేరు అమ్మిరాజు. పెనకలమేట వైజయంతి గారు. నీలవేణి ఫ్రెండ్, పక్కింట్లో ఉంటది. నాకు చెప్పలేదే. నువ్వు చెప్పనెత్తగా. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా. మిమ్మల్ని చూడగానే అర్థమైంది మీరు 16 తెలుగు అమ్మాయి. అది పుట్టినప్పుడు. ఇప్పుడు 10% అమెరికన్. యాక్చువల్లీ ఐఎమ్ 50% అమెరికన్. 10 years నుంచి ఇక్కడే ఉన్నా. ఈ జస్ట్ కేమ్ నాట్ ఈవెన్ 1%. ఓకే, నీలు మొత్తం చెప్పింది మీ గురించి. మరి మీరు చూసుకుంటున్నారా ఓ అమ్మాయిని? డోంట్ వరీ, దిస్ ఇస్ అమెరికా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బాయ్. హే బుల్ బాయ్, ఏంటి కోపంగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఈ దేశంలో పద్ధతులు నాకేం నచ్చట్లేదండి. పలకరిస్తేనే కౌగులించుకుంటారు అసహ్యంగా. మన భారతదేశం చూడండి, 2 చేతులు అందంగా జోడించి నమస్కరించుకుంటారు. అదే ఇంగ్లీష్ పద్ధతి షేక్ హ్యాండ్ ఉంది కదండి. అమాంతంగా మనిషిని వాటేసుకోవడం ఏంటండి? వాళ్ళ ఇష్టం, హక్ చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. అమాంతంగా వాటేసుకుంటే బట్టలు నలిపో. మరి నలిపోవా? నలిపోతే ఏమొద్దులేండి, మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటారు కదా. కదండి. నీలు, హీ హ్యాస్ గాట్ సంథింగ్ ఆన్ యూ. What? తను నీ మీద నయగారా అంత ప్రేమ ఉలకపోస్తున్నాడు, కానీ నీ మీద ఒక చినుకు కూడా పడినట్టు లేదు. లవ్వా? నో వే. తను పల్లెటూరులో పుట్టి పెరిగాడు. మన లైఫ్ స్టైల్ ఏం అర్థం చేసుకుంటాడు? ఆ కన్ఫ్యూజన్ లో ఏవేవో అంటాడు. నువ్వు వాటిని వేరే డైమెన్షన్ లో చూడుకో. యాక్చువల్లీ లేడీస్ చాలా పిచ్చుక బుర్రలు రా. చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని రాసిచ్చేస్తారు. మార్నింగ్ వాళ్ళ మొహాన ఒక బెడ్ కాఫీ కొట్టామనుకో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డే అండ్ నైట్, వారం, నెల, 10 రోజులు, సంవత్సరం వాళ్ళ జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. ఇంత చిన్న పక్కకి గొట్టాలేసుకుని వచ్చేసారు. మీ అమెరికాలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అండి. ఫైర్ అలారం మోగేసరికి నేనే ఫోన్ చేశావు. Why did you give this false alarm? అసలు ఏమైంది? ఏం లేదు నీలవేణి, కాఫీ పెడుతుంటే పక్కన మసిగుడ్డ అంటుకుని పొగొచ్చింది అంతే. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. సారీ ఆఫీసర్స్, దిస్ మిస్టేక్ విల్ నాట్ బి రిపీటెడ్. Don't do this again.
sorry to trouble you guys. That's my husband from India. He's new to all this. నిన్నెవడు ముట్టుకోమన్నాడు? ఏ కాఫీ లేట్ అయితే చచ్చిపోతావా? నాకు కాదు నీలవేణి, పొద్దున్నే నీకు బెడ్ కాఫీ ఇద్దామని. So sweet. నాకు బెడ్ కాఫీ కావాలని నిన్ను అడిగానా? ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉంది, 3 పూట్ల తిను. 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 పూట్ల పడుకో. అంతేగాని నాకేం చేయకు, అర్థమైందా? ఎదవ ఐడియాలు ఎత్తావా? తుడు తుడు. రేయ్, ఆ పైన మర్చిపోయావు. చూశాను బావా. బావా, ఇలా మొత్తం పని నాతోటే చేపిస్తే నా నడుం పోయేలా ఉంది బావా. ఇలా పనిచేస్తూ పోతే నేను బావా. పర్లేదులేరా, చేసుకుపోద్దులే. ఈ పల్లెటూరి బయట ఏం మిస్ వచ్చేస్తున్నా. చేశాడో ఏం చేస్తున్నావు? ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను నీలవేణి. ఎందుకు? మొగుడిగా నా బాధ్యతలన్నీ నువ్వు చేస్తుంటే పెళ్ళంగా నువ్వు చేయాల్సిన పనులు నేను చేయాలిగా. అదే నీకు కొంచెం సాయం చేద్దామని. Oh, did you clean the entire house? ఆ పెరడు ఇంకా క్లీన్ చేయలేదు నీలవేణి. అమెరికా అయినా ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే బాగుండు. పాస్ అయిపోయాం. What? Did you iron the clothes too? ఇస్త్రీకి ముందు ఉతికి ఆరేసాను కూడా. ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నా నాతో హైడ్ వాష్ చేపిస్తూ నీకేమాత్రం నా మీద చాలా అనిపించట్లేదా బావా? Oh, bull boy. You're awesome. You're simply something else. మీరు చాలా అల్ప సంతృష్టులండి. ఈ మరక పోలేదేంటి? ఏ మరక? ఓహో, ఈ మరక డిటర్జెంట్ అయిపోయింది కానీ లేకపోతే ఆ మరక కూడా ఉండేది కాదు. ఇదే మరక, ముద్దు మరక. ఇలాంటి మరకలు నేను క్లీన్ చేయలేను, నువ్వే క్లీన్ చేసుకో. అయినా నేను అన్ని మరకలు మా ఊడికి కొంచెం బీపీ ఎక్కువ, తగ్గించేసి వస్తా. చెప్పాను కదా, he's trying to impress you. కుళ్ళు ముయ్యకపోతే ఆ నర్సుతో నీ నోరు కుట్టించేస్తా. Tell him I'll be back in a few minutes. I have a patient to see here. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు చూసుకో. Hello, I'm Dr. Hello. Shravan, your orthopedician. How are we doing today? No fracture, just a sprain. Turn this side. Nothing to worry. You'll be fine in a couple of days. అమ్మయ్యా, మీరు తెలుగా? మీరు కూడానా? వైఫ్ ఆఫ్ మీకు పెళ్ళిందా? వైఫ్ ఆఫ్ పూసపాటి బుల్లబాయ్. పూసపాటి బుల్లబాయ్, ఈ పేరు ఎక్కడ వినట్టుందే. మందులు ఇచ్చేసి పోక ఆ బయోడేటా ఐడికి ఎందుకు? గుర్తొచ్చింది, దట్ డ్రంక్ అండ్ డ్రాల్ కేస్. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో తగిలాడు. బాబు బుల్లబాయ్, బాబు బుల్లబాయ్, ఇలా రామ్మా. బాగున్నారు సార్. హలో, డాక్టర్ గారికి నువ్వు ముందే తెలుసంట కదా? సుకుబాయ్, డాక్టర్ గారు కాఫీ దాదంపా. ఇతను మీ హస్బెండ్ అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్తాడేమో ఎదవా. సో ఆ పెళ్లి నా కన్వీనియన్స్ కోసమే గానీ హిస్ నాట్ మై హస్బెండ్ అండ్ ఐమ్ నాట్ హిస్ వైఫ్. ఓహో, ఇండియాలో పేరెంట్స్ ఇంకా ఎంత ప్రిమిటివ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఎనీవేస్, నాకు రౌండ్స్ ఉన్నాయి. I'll catch you later. Take care. బాయ్. నాకు ఫేవర్ చేస్తావా? చెప్పు నీలవేణి, నీకోసం ఏమైనా చేస్తాను. అవన్నీ ఇస్త్రీ చేయాలా? ఇవన్నీ బ్రాండ్ న్యూ. ఎప్పుడు చూడు ఈ గళ్ళ చొక్కాలు, ఈ చార్ల చొక్కాలు చూడలేక చస్తున్నా. ఇవి వేసుకో. కొండకేసాను రా. ఇక చందమామ ఎంతో ఎత్తులో లేదు. ఓ పంజేనా బావా, నాసా వాళ్ళకి ఫోన్ చేసి రాకెటారని చెప్పానా? నీలవేణి నాకు దగ్గర అవుతుందని చెప్తుంటే నీకు ఎక్కరంగా ఉందారా? లాగ్ కొట్టేసరి. ఎవడాడు?
ఆగు బావా, నీ రాకెట్ డ్రైవర్ వచ్చినట్టున్నాడు బావా. ఇంటి దగ్గర వచ్చేసాడేంటి? హలో నీలవేణి ఉందా అండి? ఇప్పుడే బయటికి వెళ్ళి హాయ్ శ్రావణ్ హాయ్. ఏంటులా ఐ వాజ్ జస్ట్ పాసింగ్ త్రూ ద నేబర్హుడ్. ఎలా ఉన్నారు చూద్దాం డ్రాప్ అయ్యాను. ఫైన్ పర్ఫెక్ట్లీ ఫైన్ గుడ్. ఆహా హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి వచ్చేసిందంటే మీ దేశం చాలా గొప్పదండి. గుడ్ వన్. కప్ ఆఫ్ టీ వై నాట్? బాయ్. ఈడెక్కడ దొరికాడు రా బాబు నాకు. యాక్చువల్లీ నీ వేనే రాంగ్, అంటే నీ రూటే తప్పంటున్నా. యాక్చువల్లీ నీలవేణి వీసా తీసుకున్నప్పుడే అమెరికా బ్లడ్ ఎక్కించుకుంది, అంటే ఇప్పుడు నువ్వు ఇండియా బ్లడ్ ఎక్కించాలి తనలోకి. రే ఆడు ముందే డాక్టర్ ఆడెక్కిచ్చేస్తాడో ఏంటో. నేను అన్న దాని గురించి కాదురా, భారతీయత, భారతీయ సాంప్రదాయం, భారతీయ కట్టుబాట్లను నూరిపోయాలంటున్నారా. యాక్చువల్లీ ఇలా చెప్పుంటే ఈ పాటికే ఫస్ట్ నైట్ అయిపోయేది. ఫస్ట్ నైట్ ఏంటి, సెకండ్ నైట్, థర్డ్ నైట్, ఫోర్త్ నైట్, ఫిఫ్త్ నైట్, సిక్స్త్ నైట్. అక్క ఒకసారి బావకి ఏం బావా అమెరికా మొత్తం తిరిగేస్తున్నావా? అవునే మీ అక్క ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లేదు. మొన్న గోల్కొండ ఫోర్టు, చార్మినారు, నెహ్రూజు, పబ్లిక్ గార్డెన్, దుర్గం చెరువు, శిల్పారామం అన్ని అమెరికాలో కూడా చూపించేసింది. అన్నీ ఉన్నాయా బావా? మొన్న అయితే బుద్ధుడి దగ్గర పటాన్ని లిప్పించేసింది. నాకు పని ఉంది, తర్వాత చేస్తాను. బాయ్. అంత వెట్కర్ వద్దు గాని చెప్పు ఎక్కడికి వెళ్దాం? సినిమా చూద్దాం. దానికి ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఎక్కడికైనా వెళ్దాం. నాకు మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలని ఉంది. దొరకవు. శనివారానికి బుక్ చేస్తా, అప్పుడు వెళ్దాం. అబ్బో బోడి శనివారం, అప్పుడు నాకు సినిమా చూడాలనే మూడ్ ఉంటుందో ఉండదో. ఆ రోజు లూజ్ మోషన్స్ రావచ్చు, ఎవరికి తెలుసు. చూస్తే ఇప్పుడే చూద్దాం, లేకపోతే వద్దు అంతే.